జగన్ పెన్షన్ల దగ్గర నుంచి కూడా వాలంటీర్స్ ని పెట్టుకున్నాడు, గ్రామ సేవకులను పెట్టుకుని ఇంటికి తీసుకుపోయే పెన్షన్ ఇచ్చే పద్ధతి పెట్టాడు. కరోనాగా కూడా 150 వెహికల్స్ ఏమో పెట్టాడు. ఊరూరుకు వెహికల్స్ పంపాడు, ఊరూరుకు టెస్ట్ చేశారు. కరోనా టైంలో టెస్ట్ బ్రహ్మాండంగా చేశాడని ప్రధానమంత్రి మెచ్చుకున్నారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే నెంబర్ 1 కరోనా విషయంలో స్పందించి బ్రహ్మాండంగా యాక్ట్ చేసిన ముఖ్యమంత్రి అని జగన్మోహన్ రెడ్డి గారికి ఫస్ట్ ర్యాంక్ ఇచ్చారు ఆయన. అన్ని వ్యవస్థల్లోని కల్లా మంచి పేరు తెచ్చుకున్న వ్యవస్థ ఏదైనా ఉంది అంటే అది వాలంటీర్ వ్యవస్థ అండి. అలాంటి వ్యవస్థని ఈ చంద్రబాబు నాయుడు గారు ఇలా రోడ్లెక్కించి మా వాలంటీర్స్ ని ఇంత బాధపడడం అన్నది కరెక్ట్ కాదండి. ఎన్నికల్లో హామీ ఇచ్చారు కదా, హామీ ఇచ్చిన ప్రకారమే మేము అడుగుతున్నాం. ప్రత్యేకించి ఏం అడగట్లేదు. ఉద్యోగ భద్రత కల్పిస్తా అన్నారు, 5,000 సరిపో మీకు 10,000 జీతం ఇస్తానన్నారు. ఉద్యోగాల విధుల్లోకి మళ్ళీ మేము తీసుకుంటాము మిమ్మల్ని అని చెప్పారు. మరి ఏమైంది అదంతా? మేము గత 6 నెలల నుంచి మీరు ఎటువంటిగా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. అలాగే 4 నెలల నుంచి మేము రోడ్లెక్కి పోరాడుతున్నాం. కానీ ఏ అసెంబ్లీ సమావేశాల్లోని కానీ కేబినెట్ మీటింగుల్లో కానీ వాలంటీర్ల గురించి అసలు ఎటువంటి ప్రస్తావన తీసుకురావట్లేదు. మాకు ఏ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినా, ఏ మంత్రి గారి దగ్గరికి వెళ్ళినా సరే మీకు న్యాయం జరుగుతుంది అని తప్పించు తిరుగుతున్నారే తప్ప మాకు ఎటువంటి న్యాయం జరగట్లేదండి. మేము ఈ నిరసనలే ఉద్యమాలుగా మారుస్తాం, ధర్నాలు చేస్తాం. మేమైతే ఎట్టి పరిస్థితుల్లోని వదిలే పరిస్థితి లేము. ఆ పరిస్థితి తెచ్చుకోకుండా ఉంటారని మేము కోరుకుంటున్నామండి.